హలో అండి. నేను మీ అడ్వకేట్ లోకేష్ రెడ్డి. జనరల్‌గా మనం అప్పు ఇవ్వడం గానీ, అప్పు తీసుకోవడం గానీ చేస్తూ ఉంటాం. అయితే ఈ అప్పు ఇచ్చినప్పుడు బానే ఉంటుంది. తర్వాత అప్పు వసూలు చేసే క్రమంలో కొన్ని పేమెంట్స్ చేసిన తర్వాత కొన్ని నెలలకు అప్పు వడ్డీ కట్టిన తర్వాత అసలు అమౌంట్ అడిగినప్పటికీ కొంతమంది ఇబ్బందుల్లో ఉండో లేకపోతే ఇవ్వాలని లేకనో వాళ్ళ ఉద్దేశం చెడు ఉద్దేశంతోటో మరి అప్పు ఎగరగొట్టడం అనేది చేస్తూ ఉంటున్నారు. ఒక్కసారి మీకు రావాల్సిన అమౌంట్ గనక ఆ అప్పు తీసుకున్న వ్యక్తి సరైన టైంలో ఇవ్వకపోతే మీరు చట్టంలో ఒక రికవరీ సూట్ వేసుకొని వసూలు చేసుకుంటూ ఉంటారు. నేను చెప్పేదేంటంటే, ఈ జనరల్‌గా ఏసే ఈ రికవరీ సూట్ కన్నా మీకు సమ్మరీ సూట్ అని ఆర్డర్ 37 సీపీసీలో ఉంటుందండి. ఈ సమ్మరీ సూట్ వేసుకుంటే మీకు ప్రతి 10 డేస్‌కి ఒక వాయిదా వచ్చేసి మాక్సిమం కేసు 2-3 మంత్స్‌లో డిస్పోజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో, ఒక ప్రామిసరీ నోటు అండ్ ప్రామిసరీ నోటులో ఉన్న సాక్షులు ఎవరైనా కోర్టుకొకళ్ళు వస్తే సరిపోతుంది. నేను మీకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, రెగ్యులర్ రికవరీ ఆఫ్ మనీ సూట్ వేసుకునే కన్నా, ఈ సమ్మరీ సూట్ వేసుకోవటం వల్ల మీకు చాలా ప్రయోజనాలున్నాయి. ఒకటేంటంటే, సమ్మరీ సూట్‌లో 10 డేస్‌కి ఒక వాయిదా వస్తూ ఉంటుంది. అండ్ మీకు ఈ కేస్ కూడా 3-4 మంత్స్‌లో డిస్పోజ్ అవుతుంది. ఆ తర్వాత ఈపీ వేసుకుంటే అది కూడా కొంచెం స్పీడ్‌గా ట్రయల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా సమ్మరీ సూట్‌కి మీకు ఫీజు ప్రొసీజర్ కూడా చాలా తేడా ఉంటుంది. అడ్వకేట్‌కి అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువుంటుంది. అండ్ ప్రొసీడింగ్స్ కూడా ఈజీగా జరుగుతుంది. ఈ ఇక్కడ మెయిన్‌గా కేసు వేసే వాళ్ళకి ఈ సమ్మరీ కేసెస్ అనేది చాలా ఫేవర్‌గా ఉంటాయి. అండ్ కేసు వేయబడిన వాళ్ళు అంటే డిఫెండెంట్‌గా ఉన్న వాళ్ళకి చాలా రిస్క్ ఉంటుంది ఈ సమ్మరీ కేసెస్‌లలో. ఎందుకంటే ప్రతి 10 డేస్‌కి ఒకసారి వాళ్ళు వచ్చి అటెండ్ అవ్వి, తర్వాత వాళ్ళ వెర్షన్ వితిన్ 10 డేస్‌లో వాళ్ళు రిప్లై ఇవ్వాలి. లేతే వితిన్ 10 డేస్‌లో వాళ్ళు లీవ్ టు డిఫెండ్ ఫైల్ చేసుకోవాలి. ఇలాంటి కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. సో, వాళ్ళకి క్రిటికల్‌గా మారుతాయి అవన్నీ. సో, మీరు గనక డబ్బు ఇచ్చినట్లయితే, మీరు డబ్బు రికవరీ చేసుకునే క్రమంలో సమ్మరీ సూట్ వేసుకోవటమే మీకు ఉత్తమం. ఇంతే కాకుండా సమ్మరీ సూట్‌లలో ఒక్కసారి ఈ డిగ్రీ అయిన తర్వాత లేతే ఈ ఆర్డర్ వచ్చిన తర్వాత దాన్ని అప్పీల్‌కి వెళ్ళడానికి కూడా లేదు. అది రెగ్యులర్ మనీ సూట్‌లో గనక మీకు లోయర్ కోర్ట్‌లో ఆర్డర్ ఇస్తే వాళ్ళు డిస్ట్రిక్ట్ కోర్ట్‌కొస్తారు. డిస్ట్రిక్ట్ కోర్ట్ నుంచి హై కోర్ట్‌కెళ్తారు. కానీ సమ్మరీ సూట్‌లలో మీకు అలాంటివి ఉండవు. తర్వాత ఒక్కసారి వాళ్ళు రెగ్యులర్ సూట్‌లలో ఒకవేళ ఎక్స్ పార్టీ అయితే సెట్ అసైడ్ పిటిషన్ వేసుకుంటారు. కానీ ఇందులో ఎక్స్ పార్టీ అయితే 10 డేస్‌లో గనక వాళ్ళు కోర్ట్‌కి రాకపోతే లీవ్ టు డిఫెండ్ ఫైల్ చేసుకునే రైట్‌ని వాళ్ళు కోల్పోతారు. వాళ్ళు ఈ రిటర్న్ స్టేట్‌మెంట్ ఫైల్ చేసే రైట్‌ని కోల్పోతారు. సో, ప్రొసీడింగ్స్ పరంగా చూస్తే సమ్మరీ సూట్ అనేది చాలా టైమ్ సేవ్ చేస్తుంది. మీకు వితిన్ 3-4 మంత్స్‌లో కేసు డిస్పోజ్ అవుతుంది. అదే రెగ్యులర్ సూట్ చూసుకుంటే 3-4 ఇయర్స్ కోర్ట్ చుట్టూ తిరిగినా డిస్పోజ్ అవ్వటం చాలా కష్టం అది. సో, మీరు గనక డబ్బు ఇచ్చినట్లయితే ప్రామిసరీ నోటు సరైన ప్రామిసరీ నోట్ మీ దగ్గర ఉంటే డబ్బు రాబట్టుకోవటానికి ఒక డిమాండ్ నోటీస్ పంపించి ఒక 15 డేస్ వాళ్ళకి టైమ్ ఇచ్చి ఇమ్మీడియేట్‌గా సమ్మరీ సూట్ వేసుకుంటే మీకు చాలా టైమ్ సేవ్ అవుతది. వితిన్ 3-4 మంత్స్‌లో మీ అమౌంట్ మీకు వచ్చే అవకాశం గూడా ఉంది. అదే మీరు రెగ్యులర్ సూట్ ఫైల్ చేసినట్లయితే మీకు 3-4 ఇయర్స్ కోర్ట్ చుట్టూ తిరిగిన తర్వాత ఒక ఆర్డర్ వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ పై కోర్ట్‌కెళ్ళి మళ్ళీ ఆ పై కోర్ట్‌కెళ్తే మీకు ఇంకా చాలా టైమ్ వేస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో, నేను చెప్పేదేంటంటే ప్లెయింటిఫ్‌గా మీరు గనక మనీ రికవరీ సూట్ వేసుకునే బదులు ఖచ్చితంగా సమ్మరీ సూట్స్ వెళ్తే మీకు చాలా టైమ్ సేవ్ అవుతుంది.